అమ్మా యాదమ్మ, ఇన్ని నమస్కారం. పాటల్ని అనర్గళంగా పాడుతున్నావు. ఈ పాటల్ని నువ్వు రాసుకొని పాడుతున్నావా, ఇన్ని పాడుతున్నావా, అసలు ఎట్లా విన్నావు ఇన్ని? మాకు చదువు రాదు సారు, ఆ, శాస్త్రం రాదు, కూడా రాదు. ఆ, మందెమ్మడి పోయి మా అమ్మ, మా చిన్నమ్మలు, మా పెద్దమ్మలు అందరు నాటే పోతుంటే వాళ్ళని పాడి నేర్చుకునేది. ఓకే. అట్లా మీరేమన్నా రాసుకున్న పాటలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడు మీరు నాట్లు వేయడానికి పోతారు, ఆ రైతు మీద కూలీల మీద కలిపి పాడుకునే పాటలు ఉంటాయి. అట్లా ఏమన్నా కలిపి పాడుకున్నారా? అట్లా అట్లా ఏమన్నా నీ పాటలు సొంతం ఉన్నాయా? లేవు సార్, మేము ఇట్నే నేర్చుకున్న పాటలే. అన్ని ఆ, అక్కడక్కడ క్యాసెట్లలో ఉండి కాసెట్లలో విని నేర్చుకోవడం. నేర్చుకునే పాటలే. ఆ, ఇట్టాడ అల్లు 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 పాడుతుంటే నేర్చుకునేది. ఓకే. సంతలో ఉమ్. మీ వాళ్ళందరూ అడుగుతుంటారు కదా, ఎట్లా అయ్యిందనేది. అంటే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి సంతలో వ్యాపారం చేస్తాను? మరి దాంట్లో నీకు ఏమనిపిస్తుంది? 24 సంవత్సరాలు చేసిన బేరం. అబ్బా! ఆ! 10 రూపాయల కిలప్ప నుంచి చేస్తే ఆ! 250 అయిన దాకా చేసిన ఓకే. మిరపకాయలు. ఆ! ఏమనిపించేదండి, మిరపకాయ సరుకులు గుంటూరుకి పోయి తెచ్చిన ఖరీదు. ఆ! గుంటూరుకి పోయినా, వరంగల్కి పోయినా, ఆ! మలకపేట గంజికి పోయినా, ఆ! ప్రతి ఒక్క కాడ ఖమ్మం పోయినా, ఆ! మార్కెట్కు లోన్లు వేసుకొచ్చి ఆ! సరుకులు తెచ్చి బేరం చేసేసారు. ఆ! ఏ ఊరికి పోయినా మరి ఇప్పుడు నీకు రైతు బజార్‌లో పెట్టి అమ్ముకోవాలంటే ఆ కార్డు కావాలి కదా! ఉందా? కార్డు ఎందుకు, ఇక్కడ అది పైసలే తీసుకుంటారు సార్ తిరుమగిరిలే. అడ్డ అడ్డ అంగడికి ఆ! ఆడ టెక్స్ కట్టాలి మేము. ఆ! టాక్స్ కట్టి ఆ, నీకు నంబర్ ఇస్తారు కదా! ఆ, వాళ్ళ టెక్స్ కట్టి మున్సిపాలిటీయా, గ్రామ ఇస్తారు. పంచాయతీదా, ఐడీ ఇస్తారు. ఎక్కడ పాలకుర్తిలు తిరుమలగిరా? ఇస్తారు, తుంగతుర్తిలు ఇస్తారు, ఆ! తిరులగిరిలు ఇస్తారు, కొడకన్లు ఇస్తారు, ఓకే. మోత్కూర్లు ఓకే. ఇస్తారు, ఓకే. ఇక అరవపల్లి ఎక్కడైనా నువ్వు ఇస్తారు. బాజాప్తగా అమ్ముకోవచ్చు. అమ్ముకోవచ్చు, ఆ! ఇస్తారు. ఆ! అయితే నీకు దాంట్లో అమ్ముకోవటం వల్ల నీకనిపిచ్చేది ఇప్పుడు దాంట్లో అంటే వ్యవసాయ కూలీలు పనులు చేయటం ఒకటి, వ్యాపారం చేసుకోవటం అది. నీకు ఆ వ్యాపారం వైపు ఎందుకు పోయినవు? వ్యాపారం పిల్లలు, నా బిడ్డకు భర్త చచ్చిపోయిండు ఆ! సారు, చిన్న పిల్లలు. ఆ! కూలి చేస్తే సాధలేను, ఓకే. ఒక బేరం చేస్తే ఈ పిల్లల సాధగలుగుతా. హ్మ్. హ్మ్. మా హ్మ్. ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది, ఓహ్! కష్టం చెయ్యలేడు. ఆ! ఈ బిడ్డను పోదించాలంటే అల్లుడు బిడ్డ ఉంటే పోదించుకుంటారు. అవును. ఈ పిల్లలు నా మెడకు పడ్డారని బేరంలోకి దిగిన సార్. హుహుహు. బేరం దిగితేనే వాళ్ళను సాధగలిగిన, ఓకే. వాళ్ళను ఒక రోపు చేయగలిగిన. ఆ! ఈ కూలి చేస్తే 200 ఇస్తే అదేలే. అంతే గొరగాకపోతుంది అంతేలే. సార్. అంతేలే. ఆ, అదేలే. ఓకే. అట్లా అట్ట ఆ! దిగిన ఆ! బేరంలో. ఇప్పుడు నువ్వు బేరానికి పోయిన కాడ ఊర్లో రకరకాల ఊర్లు తిరుగుతావు గదా! ఆ ఊర్లల్లా యాదమ్మొచ్చింది, పాటలు పాడిద్ది అని ఎవరికన్నా తెలిసి పాడించుకోవటం ఏమన్నా చేస్తారా? పాడించుకునేది. ఆ! ఆళ్ళ ఓ కాడ వదినే ఏం చేస్తున్నావు అమ్మో, ఓ ఏ పురాదమ్మా ఆ! ఆ! నేను కూతేసేసారు. ఆ! నిరపాకాయలు, పనిగిరికాయలు, గుంటూరుకాయలు, కారంకాయలు మంచిగున్నాయి, రావాలి ఓ వదినే, రావాలి 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 అని నేను అనేది. బాగుందిది. ఆ, ఏదో సినిమాలో అల్లం గడ్డ, ఎల్లి గడ్డ అన్నట్టు ఉమ్. నువ్వు గూడా ఇయన్నీ ప్రాసలు అంటావు. రావాలి రావాలి ఆ! నిరపకాయలమ్మా, కారంకాయలు మంచి కాయలు, కారం కొరికి సుర్రు అన్నది ఆ! మంచిగా ఉంటది, నిమ్మరిపై కాయ రావాలి ఏయ్! రావాలి. ఆ! తిర్లగిర్ల చేపల మెట ఆయన కూడా సార్ ఎంకన్నట్టు ఆయన ఆ! ఓ నిమ్మరిపై కాయలు అంటాడు ఇప్పుడు, నన్ను అదే పేరు పెట్టి ఆహాహా! పిలుస్తాడు. అట్లా నీకు ఏపూరి యాదమ్మ బోయి, మిరపకాయల యాదమ్మ అని, ఇంకొక యాదమ్మ అని అట్లా ఏమన్నా పేరొచ్చిందా? ఏ పేరు లేదు, ఆ! వాళ్ళు నిరపకాయలు ఏదమ్మా ఒప్పుకోను సార్ నేను. ఆ! ఏ ఏపూరి పూరి ఏదమ్మా యాదమ్మే. అంటేనే, ఏపూరి ఏ పూరి యాదమ్మే. ఏదమ్మా అంటేనే ఒప్పుకుంటా. బా ఆ! ఆ, ఓకే. ఏ పూరి ఏదమ్మా అంటేనే ఆ! నిరపకాయలు కారంకాయలు రావాలి రావాలి, కారం ఉంది వదినే రా తీసుకపో. ఆ! ఓ చక్కని కాయలు, నిమ్మరిపై కాయ, చెత్త లేదు, పూజ లేదు, అన్నీ అనేది కాయ. ఓకే. ఆ, ఓకే. అయితే ఉమ్, ఇప్పుడు ఏపూరి యాదమ్మ నోట ఉమ్, ఇంకొక మంచి జానపదాన్ని ఇనాలనుకుంటాను. ఉమ్. కొద్దిగా జోస్‌గా, హుషారుగుండే పాట పాడు. మిరియాలు గూడా అన్నావు గదా! మిరియాల గూడెం నీ కల్లా, మిరుగుడు బూర రావల్లు, తానక తాగితి నీ కల్లా, తన్నులు గుద్దులు నా వల్లు. ఆహా! పొవాకులట్టల నీ కల్లా, పొంగులు బంగర నా వల్లు, రోటి పైన రా నీ కల్లా, రోషమాయ నా వల్లు. ఇట్లా పడి సార్ ఓకే. నోడిపోతూనే. ఈ పాటని మా ఊరికెళ్ళి ఏం పాడతారంటే, అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఉంటది గదా! అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఉగాది పండగొస్తది. ఆ తల్లి కొడుక్కు చెప్పిద్ది. కూతురేమో అత్తగారింటికుంటది. ఉగాది పండగ వచ్చింది ఓ నా కొమరయ్య, చెల్లెన తోలక రా కొడుకా ఓ నా కొమరయ్య. ఉగాది పండగ వచ్చింది ఓ నా కొమరయ్య, చెల్లెన తోలక రా కొడుకా ఓ నా కొమరయ్య. ఇట్లా అట్లా పాడి. బిడ్డను తోలకరామని చెప్పేసి తల్లి కొడుక్కు చెప్పి పంపిస్తదనమాట. నువ్వేమో ఇట్లా పాడినావు. ఓకే. బాగుంది. మంచిది పాటలు చాలా చక్కటి పాటలు పాడతాను. ఇంకేమైనా హుషారుగుండే పాట జానపదానిది గాని, లేకపోతే ఈ ఎర్రజెండా పాటేనా? ఆరు నాళ్ళ అంజయ్యను అందరం ఎక్కిచ్చినారు, చెక్కబడల చెన్నయ్యను తిక్కురేగ దన్నినారు, బింగి యశోదనేమో ఆర్డరు నిలబెట్టినారు, కలిమకొండ సోమక్కను సందుల నిలబెట్టి ఇంకెక్కడి పయాశాన్యమే